హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. నేను ఒక వీడియో తీయడానికి ఒక ప్లేస్కి వచ్చాను అనమాట. అక్కడే పక్కన మరొక ఇల్లు కడుతున్నారు. వాళ్ళు ఎలా కట్టుకుంటారు ఆ ఇల్లు మీకు చూపిద్దాం అనుకుని వీడియో తీస్తున్నాను అనమాట. చూడొచ్చు, ఇప్పుడు ఇల్లు యాక్చువల్గా ఇల్లు కన్స్ట్రక్షన్ దీంట్లో ఉంది, కడుతున్నారు అనమాట. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. ఏం పేరమ్మా మీ పేరు? ఈశ్వరమ్మ. ఓకే, ఏంటి ఇల్లు కడుతున్నారు ఇప్పుడు? కంప్లీట్ అవ్వలేదు ఇంకా? ఎన్ని రోజులు పడుతుందమ్మా ఇంకా కట్టడానికి? ఇంకో వారం పడుతుందా? ఏంటిది మట్టి? మట్టితోనే ఇల్లు. సో పెంకులు అవి తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ మాకు రావడానికే దగ్గర గంటన్నర అవర్స్ వచ్చింది. రోడ్డు సరిగ్గా లేదు. ఎలా తెచ్చారు పెంకులు ఇక్కడికి? బండి మీద తెచ్చిన. బండి వస్తుంది ఏంటి? రోడ్డు మీద. రోడ్డు నుంచి ఇక్కడ మోసుకొచ్చారు. ఓకే ఓకే. ఈ మట్టి అంతా ఏంటి? ఎర్రమట్ట? ఓకే ఓకే. ఇప్పుడు ఈ కర్రలు ఏమో వాడతారా? కర్రల పొయ్యేనా? ఓకే. మరి ఇప్పుడు కరెంట్ అమ్మా, కరెంట్ వస్తుందా? కిందన మీటర్ ఉందని కొత్త మీటర్ పెట్టుకోమన్నారు. 2 మీటర్లు అవుతాయని. ఒకసారి చూద్దాం లోపట. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడ ఇది ఉంచుతారమ్మా. ఇది అలాగే ఉంటుందా? అలా పెట్టారనమాట. మొత్తం అంతా మట్టిది. సో మట్టి గోడలు ఇది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మట్టితో మెత్తుతున్నారు. ఇంకా ఇదిగోండి, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇలా ఉంటుంది తడక. ఈ తడకకి అటు ఇటు మట్టి మెత్తుతారు అనమాట. సో అది స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేనమ్మా? అది ఇదిగోండి మీదన ఇవన్నీ కాలుతో ఇలా పెట్టుకున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు సామాన్లో పెట్టుకున్నారు. చూడొచ్చు మనం బట్టలు ఇవన్నీ. ఇదంతా ఇంకా మట్టి మెత్తాలమ్మా ఇది. ఓకే ఓకే. చూడొచ్చు. ఈ మంచినీళ్ళని ఎక్కడ తెచ్చుకుంటారమ్మా? కొలాయి అవును చెప్పారు కదా. అవును, ఒక్క నిమిషం ఉండమనమ్మా. ఇదిగోండి ఇక్కడ భయ్య భోజనం చేస్తున్నారు. భోజనం చేసి రంగులో దిగుతారు అనమాట. పనికి వెళ్ళాలి. ఓకే. ఏంటమ్మా కూర? ఆనపకాయ కూర. ఓకే. ఇది మీది వంట ఇది అనమాట, వండుకుంటారు ఇక్కడ. ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఏ దూరలో వస్తారమ్మా? మీరు బయట పదండి. కొండ దూరలో వస్తారా? ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ఏంటి కారణం ఏంటి ఇక్కడికి వచ్చి పళ్ళు కట్టుకోవడానికి? ఇక్కడ మాకు సోళ్ళు జొన్నలు పండుతాయి. వేసున్నారా? అంటే మరి మందులు ఏమైనా వేస్తారు వాటికి? మందులు ఏమి వేయరు అసలు? మామూలు పంటే. ఓకే. సో అయితే మీరు తినేది ఏంటి? చోలు జొన్న తింటారా లేదంటే అమ్మడానికి? తింటారు కదా. మరి ఇప్పుడైతే రైస్ ఉంది. అవి పండిన టైం అంబలి కొత్తవి అన్ని వండుకోవచ్చు, అట్లు అన్ని. ఓకే. అది ఇప్పుడు మీ తోట దూరంగా ఉంది ఇక్కడికి? దగ్గరేనా? ఓకే, చూద్దాం ఒకసారి వెళ్ళి. ఇంకేమైనా మీరు పెంచుతున్నారమ్మా? కోళ్ళు కానీ? కోళ్ళు పెంచుకుంటున్నాం, మేకలు పెంచుకుంటున్నాం. మేకలే ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటి దీనికి? ఇది మేకలకా? ఓకే. మేకలు రాత్రి అయితే వస్తాయి, ఇటు వస్తాయి. ఇక్కడ జంతువులు ఏమైనా వస్తాయా? జంతువులు ప్రమాదం అయితే లేదు. సో మంచినీళ్ళు ఉన్నాయి, కరెంట్ కూడా వచ్చేస్తుంది మీకు. సో ఇక్కడ బాగుంది. అంటే ఇప్పుడు ఊర్లో బాగుంటది అంటారా, ఇక్కడ బాగుంటది అంటారా? ఊర్లోనే బాగుంటది, ఇక్కడ మేకలు ఉన్నాయని వచ్చాము. ఓకే. మరి ఊర్లో ఉంటే మీకు టైం పాస్ అయిపోతుంది. ఇప్పుడు మీకు టీవీ ఉందా? లేదు, ఇక్కడ లేదు. సో మరి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి? మీరు చూస్తే కొంచెం టీవీ చూసేటట్టు ఉన్నారు. చూస్తారా టీవీ సినిమాలు అవి? ఇప్పుడు లేదు. ఇంతకుముందు అలవాటు ఉండేది, మరి ఇక్కడ లేదు కదా. ఏంటి పరిస్థితి? పర్లేదా? అడ్జస్ట్ అయిపోతారు? అలవాటు. అది మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? వచ్చి ఒక వారంలాగా అవుతుంది. ఓకే. కొత్తగా వచ్చారు. ఓకే, కొత్తగా ఇల్లు కట్టుకొని ఇంకా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ మట్టిని అయితే కొట్టాలా, మెత్తగా చేయాలి. ఇంకా ఈ పేడ కూడా కలుపుతున్నారా? మట్టిలో పేడ కలుపుతారు. దేనికమ్మా మట్టిలో పేడ ఉంటేనే కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే. సో తడకేసి దానికి మళ్ళీ మట్టికి పేడ కలిపి వద్దుతారు అన్నమాట గోడకి. సో స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు అవి ఎక్కడ వాడతారా కర్రలు? పొయ్యికా? ఓకే ఓకే. లోపల ఇంకా వాడడానికి ఏం లేదు. మరి దీనికి తలుపు ఏంటి పరిస్థితి? తడికి వేయాలి.
తడికి డోర్ వేస్తే సరిపోతుంది మొత్తం. ఓకే ఓకే. సో ఊర్లో కానీ ఇక్కడ బాగుంది అంటారు. బాగుందని అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఇవి పండిస్తున్నా అన్నారు కదా, దానికి మరి వాటర్ అది ఎలాగా? వాటర్ ఉండదండి. వాటర్ లేకుండా పండుతుందా? ఓకే ఓకే. వర్షం రావాలి అంతే. అంతే, వర్షం ఉంటే చాలు. చాలు. అంటే ఒక సీజన్ సంవత్సరంలో వర్షాకాలం వాటర్ ఉంటే చాలు, పట్టేస్తుంది. సో మీకు ఇప్పుడు ఇంటికి కరెంట్ ఒక్కటే రావాలి. కరెంట్ వస్తే ఇంకా పని అయిపోయినట్టే. ఓకే ఓకే. పిల్లలే ఉన్నారమ్మా మీకు? ముగ్గురు. ఏం మరి ఇక్కడ కనబట్టలేదు? వీళ్ళేనా? ఏం చదువుతున్నారు వీళ్ళు? ఓకే, మీకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు ఇల్లు కట్టడంలోనే. ఓకే ఓకే. ఇంకేం చెప్పదలుచుకున్నారమ్మా మీరు? ఓకే. సో ఫ్రెండ్స్, ఇలాగా వీళ్ళు అంటే వండేసిన తర్వాత పాత్రలు ఆరబెట్టుకుంటారు. పరిస్థితి గోడలు అయితే ఇలా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి. దీని మీద కూడా మట్టి వస్తుంది కదమ్మా? ఓకే. సో ఇప్పుడు దీని మీద మళ్ళీ గొచ్చిన అలుగుతారా లేకపోతే అలకాలా? కానీ లొకేషన్ చాలా బాగుందమ్మా, సూపర్గా ఉంది లొకేషన్ అయితే. ఫ్రెండ్స్ చూడొచ్చు, చాలా బాగుంది. ఏ చెట్టు అమ్మ ఇది? జీడి చెట్టా? పనస చెట్టు. ఓకే ఓకే. ఈ ప్రజెంట్ అయితే లేవు, ప్రజెంట్ కాయలు ఏం లేవు ఇప్పుడు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇబ్బంది లేదు, లేవు, హ్యాపీగా ఉంది. ఊర్లోకి రమ్మన్నా రాదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పారు మీ టైం తీసుకొని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. లైక్ చేస్తే చాలామందికి సజెస్ట్ అవుతుంది వీడియో. సో నాకు కూడా కొంచెం మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ అవసరం. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని మంచి వీడియోలు, అలాంటి వీడియోలు చేయడానికి, చూపించడానికి నాకు కూడా ఎనర్జీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్.